విశాఖపట్నం ఒకవైపు చూస్తేనేమో అభివృద్ధి ఉప్పినలా దూసుకొస్తోంది. మరోవైపు చూస్తే పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు సుడిగుండంలా చుట్టుముడుతున్నాయి. సో ఈరోజు మనం ఈ రెండు శక్తుల మధ్య నలిగిపోతున్న ఒక నగరం కథేంటో, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తీరంలో సముద్రపు గాలిలో అభివృద్ధి పరిమళాలు గుప్పుమంటున్నాయి. అదే మన విశాఖపట్నం. ఈ అందమైన నగరం ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ మ్యాప్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి రెడీ అవుతోంది. 2.8 గిగావాట్లు. ఈ నంబర్ వినడానికి సింపుల్గా ఉండొచ్చు, కాని దీని పవర్ ఎంతంటే దాదాపు ఓ చిన్న దేశానికి సరిపోయేంత కరెంట్ అన్నమాట. మరి ఇంత విద్యుత్ దేనికో తెలుసా? కేవలం భవిష్యత్తులో వైజాగ్లో రాబోయే డేటా సెంటర్ల కోసమే. 8,80,000 కోట్ల రూపాయలకు పైగా. ఇది కేవలం పెట్టుబడి అంకె కాదు, వైజాగ్ భవిష్యత్తు మీద గూగుల్, సిఫీ, రిలయన్స్ లాంటి టెక్ దిగ్గజాలు పెడుతున్న ఒక పెద్ద నమ్మకం. నిజం చెప్పాలంటే ఇంత డబ్బు ఒక నగరం తలరాతనే మార్చేయగలదు. ఇదేదో నెమ్మదిగా వస్తున్న మార్పు అనుకుంటే పొరపాటే. ఇది ఒక టెక్నాలజీ సునామీ లాంటిది. ఈ పెట్టుబడుల ఉప్పెన వైజాగ్ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్లో ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలబెట్టబోతోంది, నో డౌట్. సరే, అంతా బానే ఉంది, కానీ అసలీ కంపెనీలన్నీ వైజాగ్కే ఎందుకు క్యూ కడుతున్నాయి? ఈ నగరం కొత్త డేటా హాట్స్పాట్గా మారడం వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి? చాలా మందికొచ్చే డౌట్ ఇది. సింపుల్గా చెప్పాలంటే, మనం వాడే ఫేస్బుక్, యూట్యూబ్, ఆన్లైన్ షాపింగ్ ఇలాంటివన్నీ గాల్లోంచి రావు కదా. వీటన్నింటి వెనుక ఒక ఇంజిన్ ఉంటుంది. ఆ ఇంజిన్ రూమే ఈ డేటా సెంటర్. మన డిజిటల్ లైఫ్ని నడిపించేది ఇదే. మరి అన్ని నగరాలు ఉండగా వైజాగ్లోనే ఎందుకింత స్పెషల్? కారణాలు చాలానే ఉన్నాయి. మొదటిది, ఇది ఒక వ్యూహాత్మకమైన పోర్ట్ సిటీ. ప్రపంచాన్ని కలుపుతూ సముద్రం కిందనుంచి వచ్చే ఇంటర్నెట్ కేబుల్స్ ఇక్కడే ఒడ్డుకొస్తాయి. అంటే డేటా ట్రాన్స్ఫర్కి ఇది ఒక సూపర్ హైవే లాంటిదన్నమాట. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా పుష్కలంగా ఉంది. కేవలం లొకేషన్ మాత్రమే కాదు, ప్రభుత్వ పాలసీలు కూడా ఈ డిమాండ్ని అమాంతం పెంచేశాయి. ఉదాహరణకు 2018లో ఆర్బీఐ మన బ్యాంకింగ్ డేటాని ఇండియాలోనే స్టోర్ చేయాలని చెప్పింది. ఇప్పుడు రాబోతున్న కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా ఇదే చెబుతోంది. అంటే మన దేశ డేటాని మన దేశంలోనే పెట్టాలి. అందుకే వైజాగ్ లాంటి నగరాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రతి నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టు ఈ అద్భుతమైన అభివృద్ధి వెనక ఒక భారీ పర్యావరణ మూల్యం కూడా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరి ఈ డిజిటల్ కలను నిజం చేయాలంటే మనం చెల్లించబోయే అసలు ధర ఏంటి? ఈ భారీ భారీ డేటా సెంటర్లను 24/7 నడపాలంటే ఆ పవర్ ఎక్కడ్నించొస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం అంత సులభం కాదు. ఈ నంబర్లొక్కసారి చూడండి, షాక్ అవ్వచ్చు. ప్రస్తుతం వైజాగ్ నగరం మొత్తం వాడే కరెంట్ ఎంత? 1300 మెగావాట్లు. కానీ భవిష్యత్తులో రాబోయే ఈ డేటా సెంటర్లకు మాత్రమే ఎంత కావాలో తెలుసా? 2800 మెగావాట్ల వరకు. నమ్మశక్యంగా లేదు కదా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం ఒక సిటీ మొత్తం వాడే కరెంటుకి డబుల్ కరెంట్ కేవలం ఈ డేటా సెంటర్లకే కావాలి. ఇది ఎంత పెద్ద సవాలో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆందోళన మనది మాత్రమే కాదు, అక్కడ విద్యుత్ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఏమంటున్నారో చూడండి. అసలు ఇంత భూమి, ఇంత పవర్ ఎక్కడ అందుబాటులో ఉంది అని ఆయనే ప్రశ్నిస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతోంది. సరే, పవర్ ప్రాబ్లం ఒకటైతే నీరు మరో పెద్ద సవాలు. రోజుకు 100 మిలియన్ లీటర్లు, అంటే 10 కోట్ల లీటర్ల నీరు. ఒక చిన్న చెరువును ప్రతిరోజూ నింపితే ఎంత నీరు పడుతుందో అంత నీరు కేవలం వీటికే కావాలి. ఇది నగరం మీద ఎంత భారం మోపుతుందో ఊహించుకోండి. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అభివృద్ధి, పర్యావరణం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎలా? చివరిగా ఈ సవాలను అధిగమించే మార్గాలేంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. ఒకవైపు చూస్తే భారీ పెట్టుబడులు, వైజాగ్ని ఒక డిజిటల్ హబ్గా మార్చే అవకాశం, ఇవన్నీ వరాలు. మరోవైపు చూస్తే తీవ్రమైన విద్యుత్, నీటి కొరత, భూమిపై ఒత్తిడి, ఇవన్నీ శాపాలు. అయితే సమస్య ఉందని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. పరిష్కారాల కోసం అన్వేషణ కూడా మొదలైంది. ప్రభుత్వం నెట్ జీరో థెర్మల్ పవర్కు కట్టుబడి ఉంది. అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు చూస్తోంది.
గ్రీన్ హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీలే బహుశా వైజాగ్ను ఈ గండం నుంచి గట్టెక్కించగలవు. ఇదొక కొత్త టెక్నాలజీ విప్లవానికి నాంది పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఒక్కటే: వైజాగ్ తన అత్యంత విలువైన సహజ వనరులను పణంగా పెట్టకుండా ఒక గ్లోబల్ డిజిటల్ హబ్గా మారగలదా? ఈ నగరం యొక్క భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంది.